వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 18th ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ అవమానం, తెనాలి రామన్ కథ. లెట్స్ స్టార్ట్ ఆర్ స్టోరీ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో రాజు కృష్ణదేవరాయల సభలో తెలివితేటలతో ప్రసిద్ధి పొందినవాడు తెనాలి రామన్. అతను చమత్కారం, తెలివి, హాస్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. కాని అందరికీ అతను నచ్చేవాడు కాదు. ఆ రాజసభలో ఒక రాజగురు ఉండేవాడు. అతనికి తెనాలి రామన్ మీద అసూయ ఎక్కువ. తెనాలి ఎప్పుడూ రాజును నవ్విస్తాడని, రాజుకు దగ్గరగా ఉంటాడని అతను సహించలేకపోయేవాడు. అందుకే ఎప్పుడూ తెనాలి గురించి చెడు మాటలు చెప్పి అతనికి శిక్షలు పడేలా చేసేవాడు. ఒకరోజు తెనాలి రామన్ చాలా బాధపడ్డాడు. ఇలా రోజూ నన్ను ఇబ్బంది పెట్టే ఈ రాజగురువుకి ఒక మంచి పాఠం నేర్పాలి అని అనుకున్నాడు. వెంటనే తన తెలివితో ఒక యోచన చేశాడు. ఆ సమయంలో రాజ్యంలో ఒక ప్రసిద్ధ నర్తకి, డాన్సర్ రావాల్సి ఉందని వార్త వచ్చింది. తెనాలి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను రాజగురువును ఒంటరిగా కలుసుకొని ఇలా అన్నాడు: గురూజీ, ఈరోజు రాత్రి ఒక గొప్ప నర్తకి రాజభవనంలో ప్రదర్శన ఇస్తుంది. ఆమె మీను ప్రత్యేకంగా కలవాలని కోరుకుంది. కాని ఒక షరతు ఉంది. మీరు మహిళ వేషంలో రావాలి. ఎందుకంటే ఎవరూ ఈ గుట్టు తెలుసుకోకూడదు. రాజగురు కొంచెం ఆశ్చర్యపోయాడు. కాని తన గర్వం వల్ల నేను ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డానంటే నేను గొప్పవాణ్ణి అని అనుకుని అంగీకరించాడు. ఇదే సమయంలో తెనాలి రామన్ రాజును కూడా కలుసుకుని అదే మాట చెప్పాడు. మహారాజా, ఆ నర్తకి మీను కూడా కలవాలని కోరుకుంది. కాని మీరు కూడా మహిళ వేషంలో రావాలి. ఇది ఒక రహస్య సమావేశం. రాజు మొదట ఆశ్చర్యపోయినా ఆసక్తిగా అంగీకరించాడు. రాత్రి వచ్చింది. ఇద్దరూ, రాజు మరియు రాజగురు, ఒక్కొక్కరూ మహిళల వేషంలో ఒకరికొకరు తెలియకుండా ఆ ప్రదేశానికి వచ్చారు. మొదటవారు ఒకరినొకరు గుర్తించలేదు. కాని కొంతసేపటికి దగ్గరగా చూసినప్పుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అయ్యో, ఇది మహారాజు అని రాజగురు ఆశ్చర్యపోయాడు. ఇది రాజగురు అని రాజుకూడా గుర్తించాడు. ఇద్దరికీ చాలా అవమానమనిపించింది. ఇద్దరూ చాలా కోపంగా తెనాలి రామన్ను పిలిపించారు. తెనాలి వచ్చి నమస్కరించి నవ్వుతూ అన్నాడు: మహారాజా, గురూజీ, నేనెప్పుడూ అన్యాయం చెయ్యను. కాని నన్ను పదే పదే ఇబ్బంది పెట్టినందుకు ఈ చిన్న పాఠం నేర్పాల్సి వచ్చింది. ఎవరు తప్పు చేసినా ఒకరోజు దానికి ఫలితం తప్పదు. రాజు కొంతసేపు మౌనంగా ఉండి చివరకు నవ్వేశాడు. అతనికి తెనాలి తెలివి చాలా నచ్చింది. తెనాలి, నీ చాతుర్యం మాకు మళ్లీ గుర్తుచేసింది. కాని ఇకపై ఇలాంటి పనులు చెయ్యకూడదు అని అన్నాడు. రాజగురు మాత్రం తన తప్పు గ్రహించాడు. ఇకపై తెనాలిమీద అసూయపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు తర్వాత రాజసభలో శాంతి నెలకొంది. తెనాలి రామన్ తన తెలివితో అందరికీ మంచి పాఠం నేర్పాడు. నీతి: అసూయ మరియు ద్వేషం మనల్ని అవమానానికి గురిచేస్తాయి. తెలివి మరియు సహనమున్నవారు ఎప్పుడూ గెలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అవమానం, తెనాలి రామన్ కథ. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి న్యాయం నిజమే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియోస్.